గట్కేసర్ సర్కిల్ ఎదులాబాద్ 7వ డివిజన్ ఖనపురం గ్రామ పరిధిలోని పక్కిటెక్య తాండాలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు మాలోత్ శాంతి ఆహ్వానం మేరకు ఈరోజు ముఖ్య అతిథిగా హాజరై మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ డీసీసీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ నూతన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎదులాబాద్ 7వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సామల అమరేందర్, మాజీ సర్పంచ్ వేముల మమతా గౌడ్, మాజీ ఉప సర్పంచ్ ఆకటి సుధాకర్ రెడ్డి, మాజీ బ్యాంక్ డైరెక్టర్ ఉదయ్ కుమార్ రెడ్డి, కొమరవెల్లి దేవస్థానం ధర్మకర్త మెరుగు నరేష్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గాయర్ విశ్వనాథం, జిల్లా యూత్ కాంగ్రెస్ మాజీ కార్యదర్శి కబాడి మాధవరెడ్డి, అంక్షాపూర్ గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గంగి శంకర్, మాజీ వార్డు సభ్యులు వర్జియా జయేందర్ నాయక్, గుర్జకుంట నరసింహ, మెట్టు రమేష్, నేనావత్ సురేష్ నాయక్, నాయకులు బింగి రాజేందర్ గౌడ్, డొంకేని శంకర్ గౌడ్, బత్తిని శ్రీనివాస్ గౌడ్, బత్తిని ప్రవీణ్ గౌడ్, ఊస రమేష్, వద్యాన సురేష్ నాయక్, గడ్డం శ్రీనివాస్, మాలోత్ చిట్టిబాబు నాయక్, మాలోత్ సురేష్ నాయక్, ఖాట్రోత్ శ్రీకాంత్ నాయక్, గుర్జకుంట నరసింహ మరియు నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఎదిలాబాద్ డివిజన్లో గల పక్కిటెక్యలో ఇందిరమ్మ గృహ ప్రవేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మా డీసీసీ జిల్లా ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గారికి, అలాగే సీనియర్ నాయకులు గారుషానన్న గారికి, మాధవరెడ్డి గారికి, అలాగే శంకర్ గారికి, సుధాకర్ రెడ్డి గారికి, బిట్ రమేష్ గారికి, అలాగే ఈరోజు పక్కిటెక్య గ్రామంలో ఉన్న ఇందిరమ్మ లబ్ధిదారులు ఉన్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ప్రతి ఒక్క పేదవాడి ఆశయం ఎదురు చూస్తున్నది ఒక గృహ సంకల్పన. ఒక చిన్న ఇల్లు ఉన్న సార్ అనే కోరిక ఉంటుంది. అది ఉన్నదంటే కాంగ్రెస్ గవర్నమెంట్ పాలనే అయినాయి. ఇంతకుముందు కూడా ఇందిరమ్మ ఇల్లు అనేది కూడా గతంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఆయన ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఇల్లు ఇవ్వడం, అందులో ఈ డివిజన్లో మనకు 200 ఇళ్ళు దాకా వచ్చినాయి. అందులో ఫ్రైడ్ రైస్ ప్రకారం కనపురం 70 ఇళ్ళు దాకా వచ్చినాయి. ఈరోజు ఒక్కొక్క ఇల్లు ఓపెన్ అవుతుంటే వాళ్ళ ఇప్పుడు సంతోషాన్ని వాళ్ళని చూస్తుంటే చాలా మాకు సంతోషం అనిపిస్తుంది. ఇలాగే ఇల్లు కట్టుకొని ప్రతి ఒక్క పేదకు ఇవ్వాలనే ఆశయంతో రేవంత్ రెడ్డి గారి సంకల్పించినందుకు పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎంఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ 7th డివిజన్ ఆదిలాబాద్ డివిజన్లోని పక్కిటెక్య గణపురం గ్రామ పంచాయతీ పక్కిటెక్య గ్రామంలో సోదరి శాంతి ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి నాతో పాటు ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ సర్పంచ్ మమతా మహేష్ గౌడ్ గారికి, అలాగే డివిజన్ అధ్యక్షులు సామల అమర్ గారికి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు విశ్వనాథం గారికి, మాధవరెడ్డి గారికి, రాజేందర్, రమేష్ మరియు జయేందర్, సురేష్ నాయక్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు నరసింహ మరియు శంకర్, ఈశంకర్, రాజశంకర్, అందరూ పెద్ద మనుషులు అందరికీ, సుధాకర్, మాజీ ఉప సర్పంచ్ సుధాకర్ రెడ్డి గారికి, వెంకన్న గారికి, డైరెక్టర్, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈనాడు తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు, ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఒక్క గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటున్న పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. అలాంటి స్కీములు తీసుకొచ్చిన మా ముఖ్యమంత్రి గారికి, మళ్ళీ హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, మాకు ఈ పైలట్ ప్రాజెక్టు మా గ్రామానికి చేసినందుకు మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వజ్రేష్ అన్న గారికి, అలాగే సుధిరెడ్డి అన్న గారికి, హరివర్ధన్ రెడ్డి గారికి పేరు పేరున వారికి కూడా ధన్యవాదాలు. అలాగే ఈ గ్రామంలో 27 ఇళ్ళు వస్తాయి. ఈ పక్కిటెక్య మా తండాలో కనీసం 25-23 ఇళ్ళు దాకా కన్స్ట్రక్షన్లు అయినాయి, గృహప్రవేశాలు అవుతున్నాయి. ఇంతకుముందు కూడా కొన్ని గృహప్రవేశాలు అయినాయి. ఈ ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలు వస్తే దానికి తోడు కొంచెం కలిపి మంచి ఇల్లు కట్టుకొని వాళ్ళు ఇంత ముందుకు రేకుల పెంక ఇళ్లలో ఉండి ఎన్నో కష్టాలు పడ్డారు. ఇప్పుడు స్లాబ్ ఇల్లు కట్టుకొని అలా మా చెల్లె ఆమె ముఖంలో చూస్తే ఆనందము